హాయ్ అండి, నేను మీ భారతి ఆంటీ. మనకి పెసరపిండి ఎప్పుడైనా మిగిలితే పెసరట్టు వేసుకున్నాక కొంచెం పిండి మిగులుతుంది కదా, ఒక 2 గంటల పిండి. ఆ పిండిని ఈవినింగ్ స్నాక్స్ కింద తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ఇవి మెత్తగా పిసికేసుకుని ఇందులో వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి, 1 అర స్పూను సాల్ట్ మొత్తం కలిపేసుకోవాలి. వాటర్ వేయొద్దు, మనకి ఆల్రెడీ ఉంది కదా దాంట్లోనే వాటర్ సరిపోద్ది. 2 స్పూన్లు బియ్యం పిండి, అర స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఇది మొత్తం కలిపేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఫ్రైకి సరిపడగా, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకో. ఇలాగా చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. ఇవి ఈవినింగ్ టీ టైంని పెట్టుకుంటే స్నాక్స్ కింద చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. ట్రై చేయండి. ఈ కలర్లో తీసుకోండి. టీ పెట్టేసుకుని దీంట్లోని స్నాక్స్కి టీ పెట్టుకు తింటే చాలా బాగుంటుంది. అల్లం యాలకులతోటి టీ రెడీ అయిపోయింది. చూసారా, క్రిస్పీగా గుల్లగా ఎంత బాగా వచ్చినాయో. ఈ స్నాక్స్, ఈ పునుకులు తిని టీ తాగితే వర్షం పడుతూ ఉంటుంది. మాకు బయట మబ్బుగా ఉంది. ఎంజాయ్.